కాళ్ళు చేతులు కట్టేద్దామా? తను మత్తులో ఉంది, పైగా ప్రెగ్నెంట్ కూడా. తనేం చేయగలదు? ఎక్కడికి పారిపోగలదు? ఆమెనేం కట్టేయొద్దు, రూమ్ తలుపు వేసేద్దాం, సరిపోతుంది. విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు, విహారీ గారు. నువ్వా? హే, నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అసలు నువ్వెవరు? నీ ఉద్దేశం ఏంటి? ఏయ్, అరవకుండా కూర్చో. నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ గదిలో నన్నెందుకు బంధించావు? అసలు ఎవరు నువ్వు? నిన్నెవరు పంపించారు? నీ వెనకున్నది ఎవరు? నిన్ను చంపొద్దు అన్నారని కొట్టకుండా కామ్గా ఉన్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే నీ ప్రాణాలుంటాయి కానీ నీ కడుపుండదు. నీ కడుపులో బిడ్డ కూడా బ్రతికుండదు. జాగ్రత్త. పవిత్రమైన మా ప్రేమకు ప్రతిరూపమైన మా బిడ్డని లేకుండా చేస్తానంటావా? నువ్వు అసలు ఆడదానివేనా? నీకు అమ్మతనం యొక్క గొప్పతనం తెలుసా? ఏంటే ఊరుకుంటున్నానని ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నా కడుపులో ఉన్న బిడ్డ గురించి చులకరంగా మాట్లాడతావే? నన్నే కొడతావే? వదలు. కూర్చో, అటు కూర్చో, కామ్గా కూర్చో. చంపేస్తా లేకపోతే. ఇదిగో తాడిదిగో, కట్టేసి కట్టు. ఊరికే ఉంటే లాభం లేదు, కట్టేయాల్సిందే. వదలండి నన్ను. నన్నెందుకు కడుతున్నావు? నన్ను వదలు. గమ్మునడమని చెప్తున్నాను కదా. నన్ను వదలండి. అరిచావంటే నిన్ను నీ కడుపులో బిడ్డని ఇద్దరిని చంపేస్తా. పదా. నువ్వు ఈ మత్తుకి బానిసైపోయి ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇప్పుడు అంత అర్థం లేని పనులు నేనేం చేశానమ్మా? నీకు చైర్మన్ పదవి మీ తాతగారు ఎందుకు ఇచ్చారో నీకు తెలుసా? మీ నాన్నగారి తర్వాత మన కంపెనీలను డెవలప్ చేసి ఒక స్థాయికి తీసుకెళ్తావని నీ మీద నమ్మకంతో మీ తాతయ్య గారు ఆ కంపెనీలన్నిటికీ నిన్ను చైర్మన్ చేస్తే నువ్వు ఈ రోజు చేసేదేంట్రా? అసలు నీకేమైనా అర్థం అవుతోందా? అసలు నువ్వు అమెరికా నుంచి ఇండియాకి ఎందుకు వచ్చావు? ఈ ఇంటి వారసుడిగా ఆ రోజు తాతయ్య గారి దగ్గర అన్ని బిజినెస్లు నేను చూసుకుంటానని ఎందుకు చెప్పావు? ఇన్ని రోజులు పగలనక రాత్రనక కష్టపడి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని ఒక స్థాయిలోకి తీసుకెళ్లి పెట్టి అంతలా డెవలప్ చేశావు. ఇవన్నీ చేసి ఇప్పుడు ఆ చైర్మన్ పోస్టుకి రాజీనామా చేయటం ఎంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించరా? అమ్మా, నువ్వు ఇంతకు ముందు చెప్పినవని నేను చేశానమ్మా. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని డెవలప్ చేశాను. కొత్త బిజినెస్లోకి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఎక్స్టెండ్ చేశాను. నా శాయశక్తులా వర్క్ చేసి మన కంపెనీని డెవలప్ చేశానమ్మా. కానీ ఇప్పుడు నేను మన బిజినెస్ల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నానమ్మా. ఇది వరకట్లా వర్క్ చేయలేకపోతున్నానమ్మా.
ఇలాంటి పరిస్థితుల్లో మన బిజినెస్కి నేను మైనస్ కాకుండా చైర్మన్ పదవి నుండి తప్పుకున్నానమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పదవికి అంబిక అత్తయ్య కరెక్ట్. రే, ఇదంతా నువ్వు లక్ష్మి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చేస్తున్నావు కదా. అమ్మా, విహారీ, అమ్మా ఆ పేరు నా ముందు ఎత్తకు. తన గురించి నువ్వు తలుచుకోవద్దు. నా ప్రేమను వదిలేసి నన్ను ఒంటరి వాణ్ణి చేసి నన్ను దారుణంగా మోసం చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. తన జ్ఞాపకాల్ని ఆలోచనల్ని తనని మర్చిపోవడం కోసమే ఇదిగో ఇది తాగుతూ బతుకుతున్నానమ్మా. నాన్నా, విహారీ, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? లక్ష్మి అంటే నీకు ప్రాణం కదరా. మరి ఆ ప్రాణాన్ని తను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయిందమ్మా? తన పాటికి తన దారి చూసుకొని తను వెళ్ళిపోయింది. నా గురించి, నా ప్రేమ గురించి, మా బంధం గురించి తను ఆలోచించినప్పుడు కనకం జ్ఞాపకాలతో, కనకం గుర్తులతో నేనెందుకు కాలిపోవాలి? అందుకే చాలా కష్టమైన పని అయినా నేను కనకాన్ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. తన జ్ఞాపకాల్ని నా గుండెలో నుంచి శాశ్వతంగా తుడిచేయడానికి ట్రై చేస్తున్నానమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నేను బిజినెస్ చూసుకోలేక నేను వదిలేశానమ్మా. ఇంతకు మించి నేను నీకు సంజాషి ఇచ్చుకోలేనమ్మా. విహారీ, విహారీ, లక్ష్మి, ఎక్కడున్నావమ్మా? నా కొడుకుని ఇలా వదిలేసి అసలు నువ్వేం చేస్తున్నావమ్మా? అయ్యో, భోజనం తినం. హలో హలో భుజంగం, ఎవరు నువ్వు? ఇప్పుడు నా వివరాలు ముఖ్యం కాదు. నువ్వు జైల్లో నుంచి తప్పించుకోవటం ముఖ్యం. నేను నీ క్రైమ్ పార్ట్నర్ అనుకో. నా అవసరం నీకెంతుందో నీ అవసరం నాకు అంతే ఉంది.